షేడింగ్ ఎఫెక్ట్ లాగేటప్పుడు ఫస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకున్న తర్వాత దాని మీద ఎల్లో కానీ వైట్ కానీ కాంట్రాస్ట్ వచ్చేలాగా స్ప్రే అనేది చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఆర్టికల్ మిడిల్లో లైట్గా స్ప్రే చేస్తున్నాను. ఫస్ట్ ఇలా బ్యాక్గ్రౌండ్ లైట్గా స్ప్రే చేసుకోవాలి. తర్వాత స్లోగా రిమూవ్ చేయాలి. దీన్ని వదిలేదు. మనకు ఒక నమూనా వచ్చింది ఇక్కడ. ఈ నమూనాను ఏం చేయాలంటే లైట్గా బ్లర్ చేయాలి. బ్లర్ చేసి మళ్ళీ దీని మీద స్ప్రే చేయాలి. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు లైట్గా పడుతుంది చూడండి ఒకసారి, బ్లర్ అయింది ఇక్కడ నుంచి. ఇదంతా కాంట్రాస్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా బ్లర్ చేస్తాను. చూడండి బ్లర్ చేశాను. ఇక్కడ ఇంకా ఈ చిన్న ప్లేస్ ఉంది, లైట్గా అక్కడక్కడే చేయాలి. మొత్తం బ్లర్ అయింది. ఇప్పుడు మనకేంటంటే బ్యాక్గ్రౌండ్ వచ్చింది అన్నట్టు. ఇప్పుడు కాసేపు ఆగి ఈ తడి అంతా పోయిన తర్వాత, కొంచెం డ్రై అయిన తర్వాత దీని మీద మళ్ళీ మనం వైట్ కానీ ఎల్లో కానీ వేయచ్చు. ఏంటి వైటా క్రీమ్? సరే, కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇది ఇంకా సెట్ అవ్వలేదు, కొంచెం జరుగుతాం. నేను వస్తాను. సూపర్. ఇప్పుడు ఇది కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు నేను లైట్గా ఎల్లో కలర్ ఇస్తాను. ఎడ్జీలు మొత్తం పడాలి, అప్పుడే కాంట్రాస్ట్గా ఉంటుంది. మొత్తం ఎడ్జీలన్నీ కొట్టేసిన తర్వాత వదిలేదు, స్లోగా రిమూవ్ చేయాలి. ఈసారి వచ్చేసింది. ఫస్ట్ ఇలాగా 3D డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఫ్లవర్ అనేది పెన్సిల్తో మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అవుటర్ మొత్తం లీవ్స్ అనేవి వచ్చినాయి. ఈ లీవ్స్ వేసిన తర్వాతే మీరు మధ్యలో ఫ్లవర్ అనేది వేయాలి. చాలామంది ఫ్లవర్ వేసి తర్వాత లీవ్స్ వేద్దాం అనుకుంటారు, కుదరదు అలాగా. సో 3D పెయింటింగ్ ఏంటంటే వెనక వైపు నుంచి రావాలి, మీరు ముందు నుంచి వెనకాలతో కుదరదు. సో ఇప్పుడు అలాగే నేను లీవ్స్ అనేవి సైడ్ ఎడ్జెస్లో ఇచ్చాను, అలాగే షేడింగ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మిడిల్లో వైట్ కలర్ ఫ్లవర్ అనేది ఎలా రావాలో మనం చూద్దాం.